మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 35వ అధ్యాయము 3వ వచనం చూడండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ చూడాలి. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్ల మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్ల హృదయములతో ఇట్లా ఉండి భయపడక ధైర్యముగా ఉండడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం 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 అంత పరిశుద్ధ ఒత్తర వట్ట పరిశుద్ధ వట్టవా దేవానికి స్తోత్రము స్తోత్రము నాయన, దేవానికి స్తోత్రము తండ్రి, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది నీవే కానీ నేను కాదు. నీ రోజు మాటలు ప్రతి ఒక్కరి ధ్యానము నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి పుట్టితో నువ్వే మాట్లాడమని తనలో శోభ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, దేవాది దేవుడు సర్వాధికారి సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా ఎంతవరకు మనము దేవుడితో కలిసి జీవిస్తున్నాం. వాక్యంలో దేవుడు, ప్రార్థనలో దేవుడు ప్రతి అడుగుడికి ఆయన ఉంటున్నాడు మనతోటి. అందుకంటున్నాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన శరీరధారుడై మన మధ్యలో ఉండెను. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రభా, నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి ప్రభా అని అడిగాడు. నిత్యరాజ్యం అంటే పరలోక రాజ్యము, అందులోకి ప్రవేశించడము ఎలాగా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు డబ్బు సంచి తీసుకొచ్చి ప్రభుకి ఇస్తున్నాడు అక్కడ. ఇది నువ్వు ఉంచుకొని నాకు పరలోక రాజ్యం వెళ్ళే దారి చూపించు అన్నాడు అక్కడ. అలాగే నీ చేతిలోనే ఉంచన్నాడు డబ్బు సంచి. అక్కడ లేని వారు చాలా మంది ఉన్నారు. ఆ డబ్బు సంచి అక్కడ ఇచ్చేసి నన్ను వెంబడించు, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోయినట్టే అన్నాడు అక్కడ. ఎందుకంటే దేవుడిని వెంబడించాలి. ఎలా వెంబడించాలి? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి, వాక్యంలో ఎక్కువగా ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. రోజుకి 24 గంటలు, 10వ వంతు 2.5 గంటలు మరి దేవుడికి ఎంతవరకు ఇస్తున్నావు? నువ్వు ఆ 10వ వంతుని ఎంతవరకు ఇస్తున్నావు? అది కూడా నువ్వు వాడేసుకుంటున్నావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు ప్రార్థనలో వాక్యంలో ఉన్నప్పుడే నువ్వు వెళ్ళగలవు, లేకపోతే కష్టమైపోతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు, నువ్వు ఆ డబ్బు సంచి లేని వాడికి ఇచ్చి నన్ను వెంబడించు. ఎంతవరకు అండి వెంబడిస్తున్నావు? ఎంతవరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాం? ఎంతవరకు ఏడుస్తున్నాం మనం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఏడవాలి, ఏడ్చినప్పుడే దేవుడు కార్యం జరిగిస్తాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడిని వెంబడించమన్నప్పుడు, ఆ డబ్బు సంచి లేనివాడికి ఇమ్మన్నప్పుడు ఆ ధనవంతుడు చాలా బాధపడ్డాడు. నేను ఎంతో కష్టపడి మోసం చేసి డబ్బు సంపాదిస్తే అది దేవుడు తీసుకోకుండా అక్కడ లేని వాడికి ఇమ్మంటున్నాడు ఏంటి అని ఆలోచించి ఆ డబ్బు సంచి గట్టిగా పట్టుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు ముఖం చీకరించుకొని. ఎందుకంటే మొహమాట పడితే కుదరదు ఇక్కడ దేవుడు. మనము కూడా మొహమాట పడకూడదు దేవుని గురించి కూడా. అందువలన అక్కడ మొహమాట పడుతూ బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు శిష్యుడు అడిగారు, ఏంటి ప్రభా అంత బాధపడుతూ వెళ్తున్నాడు అతను అని అడిగారు అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, సూది బెచ్చంలో ఒంటి తొట్టు సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవం అన్నాడు దేవుడు ఎక్కడ. మరి మనం ప్రవేశిస్తామా పరలోక రాజ్యంలోకి? అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, నువ్వు వాక్యం దగ్గర కూర్చున్నావు ఇక్కడ, మరి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించగలవా? నీ మనస్సాక్షి నీకు తెలుసు. నువ్వు ఎలా ఉంచున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ క్రియలు ఏమిటి, నీ నడవడిక ఏమిటి, నీ ప్రవర్తన ఏమిటి? జడ్జ్మెంట్,
తీర్పులోకి వచ్చేస్తావు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు, నువ్వు బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మనసు పెట్టి చదువు. మనసు పెట్టుకొని చదవాలి. గబగబా అడావడిగా ఏదో మొక్కుబడిగా చదివేస్తున్నాను, మొక్కుబడిగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నానంటే కుదరదు ఇక్కడ. అందుకంటే నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేసిన రుచినే నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలవు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు శిష్యులు అడిగారు, ప్రభా మరి ఎవరు వెళ్తారు పరలోక రాజ్యం? ఎందుకు అడ్డు అడుగుతున్నాడు. ఎవరు వెళ్ళరు ఎవరు వెళతారు అని దేవుడు అడిగినప్పుడు, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక చిన్న బిడ్డను మధ్యలో నిలబెట్టి, ఈ చిన్న బిడ్డ హృదయం ఎలా ఉన్నదో అలాంటి హృదయం నీకున్న రోజున నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అది కష్టమే. చిన్న బిడ్డ హృదయంలో ఉండడం అంటే కష్టమే. అందుకే దేవుడు అక్కడ మనం పరీక్షిస్తున్నాడు. వాళ్ళని నువ్వు ఉండగలవో లేదో అని పరీక్షిస్తున్నాడు. అందుకంటాడు, తప్పు చేస్తున్నావా, అబద్ధం ఆడుతున్నావా, నీతిగా నిజం నిలబడలేకపోతున్నావా? అదే దేవుడు చూస్తున్నాడు ఇక్కడ. ఎంతవరకు ఆయనతో కలిసి నువ్వు జీవించగలుగుతున్నావు? ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే వెళ్ళాలి. ఒకరోజు వెళ్ళకుండా మాత్రం ఉండవు, వెళతావు. అది ఏ సమయమో నీకు తెలియదు. అందువలన నువ్వు సిద్ధపడాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీ సిద్ధపడిన రోజున నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళగలవు. దేవుడు ఏమంటున్నాడు, చిన్న బిడ్డలు నువ్వు కావాలంటున్నాడు ఇక్కడ. నేను తల్లి గర్భంలో ఎలాగ నేను బిడ్డముగా వేసి ఉన్నానో, నువ్వు చనిపోయినప్పుడు కూడా నువ్వు అలాగే రావాలక్కడికి, దేవుడి దగ్గరికి. మరి అలా వెళతావా? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన అదే ఏమంటున్నాడు, సడలని చేతులను బలపరచుడి. నీ చేతులు నువ్వు చప్పట్లు కొట్టలేకపోతున్నావు. అందుకంటున్నాడు, సడలని చేతులు చప్పట్లు కొట్టాలి, దేవుడు స్తుతించాలి. ఇలా కూర్చొని మొక్కుబడిగా కూర్చోవడం కాదు కదా. నీ చేతులకి పని చెప్పాలి దేవుడి కోసం. నువ్వేం చేస్తున్నావు? ఈ చేతులతో నువ్వెన్ని తప్పులు చేస్తున్నావు, ఎన్ని పొరపాట్లు చేస్తున్నావు. కనీసం ఆలయంలో కూర్చున్నప్పుడైనా నువ్వు చేతులతో చప్పట్లు కొట్టినప్పుడు అది దేవుడు చూస్తాడు. అదే అంటున్నాడు కదా ఇక్కడ, సడలని చేతులను బలపరచుడి. ఎందుకంటే పని చెప్పండి చేతులకి. తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. మరి నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నావా? తలబడి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? నిలబడి ప్రార్థన చేస్తున్నావా? ఎలా చేస్తున్నావు? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తొట్టిల్ని మోకాళ్ళను దృఢపరచుడి. ఈ మోకాళ్ళ మీద ఉంది. ఎందుకంటే నువ్వు పెద్దవాడు, నేను పెద్దదాన్ని అయిపోయాను, ఇప్పుడు మోకరించలేను. మరి నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు, నువ్వు చక్కగా వయసుగా ముందుకు వెళ్ళలేనప్పుడు మోకరించి ప్రార్థన చేయొచ్చు. అంటే దేవునికి విధేయత చూపించడము. 24 మంది పెద్దలు యేసు ప్రభు వెనకాతలు కూర్చున్నారు. 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రముల వారు, యెహోవా దేవుని శిష్యులు 12 మంది, యేసు ప్రభు శిష్యులు 12 మంది, 24 మంది పెద్దలు కూడా ప్రభు వెనకాతలు కూర్చున్నారు అక్కడ. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఎందుకంటే దేవదూతలు 4 కూర్చున్నారు అక్కడ. యెహోవా దేవుడి దగ్గర 2 కానీ యేసు ప్రభు దగ్గర 4 ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభుకి భూలోకములో సంబంధం ఎక్కువ. ఎందుకంటే తన బిడ్డలతో సంబంధం ఎక్కువ. అందుకే అక్కడ పవర్. అందుకంటున్నాడు ఇక్కడ, ఎందుకంటే దేవదూత సింహగర్జన, ఎందుకంటే గాడ్రిచ్చినట్టు ఉంటుంది మత్తయి సువార్త. అందుకే దేవుడు చెప్తున్నాడు అక్కడ, ఎందుకంటే కరీబీలు 6 రెక్కలతో ఉంటాయి. 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుచూ ఉన్నది. పరలోకం అంతా దద్దరిల్లిపోతుంది, గడప కప్పులు కదిలిపోతున్నాయి. అలాంటి కరీబీలు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. 24 మంది పెద్దలు వెనకాల కూర్చున్నారు అక్కడ. ఎందుకంటే సువార్త యేసు ప్రభుదే అంతా కూడా. అందుకు మత్తయి సువార్త. సింహగర్జన, యేసు ప్రభు పుడుతున్నాడు, గాండ్రించినట్టు ఉంటుంది. ఎందుకంటే అడవి దద్దరిల్లిపోవాలి. ఆయన వచ్చేటప్పుడు కల్లా అడవి దద్దరిల్లిపోతుంది, ప్రపంచం అంతా కూడా.
ఎందుకంటే ఏరుకు అంత ఏరు కూడా సింహము కుంభస్థలం ఎత్తి చీల్చేస్తుంటే ఎవ్వడు కూడా ఏం చేయగలడు అక్కడ. అలాగే మన పరిస్థితి కూడా ఎలా ఉన్నదో మనకే తెలియదు. శవా. రెండోది మార్పు. ఎందుకంటే మార్పు సువార్త. అందుకే అంటున్నాడు యోహాను, ఎందుకంటే దేని దాన్ని పెడితే అతను జీవించేవాడు. దూడ ముఖం వంటిది, దూడ సాధు జంతువు. మూడవది మనిషి ముఖం వంటిది, లోకాసు వార్త. ఏమంటున్నాడు మనుషుడు? దేవుడితో అంటున్నాడు, ప్రాణమా, కొన్ని సంవత్సరాల సరిపడా ఆస్తి సమకూర్చి పెట్టాను, తినమో త్రాగమో సుఖించము. తినమో త్రాగమో సుఖించము. ఎంతకంటే సుఖపెడతాం? ఈ ప్రాణాన్ని, ఈ శరీరాన్ని ఎంతకని సుఖపెడతాం? దేవుడు అంటున్నాడు, ఎర్రువాడా, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నా. నువ్వు సుఖపెడుతున్నావు కదా, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను. ఎవరు నడిస్తారు ఆస్తి? నాలుగోది యోహాను సువార్త. పశువుని వంటిది. యేసు ప్రభు మన కోసం తన ప్రాణం ఇచ్చి మూడో దినాన్ని సజీవంగా ఇచ్చాడు. తర్వాత శిష్యుడిని తగ్గించి 40 రోజులు ఇక్కడే సంచరించి అప్పుడు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎందుకంటే గెచ్చమేలు తోటలో బ్రహ్మ చెప్పాడు శిష్యుడికి, ప్రభా మీరు వెళ్ళకండి, మీరు ఉండండి ప్రభా అని ఏడుస్తున్నాడు అక్కడ. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. ఆదరణకర్త రావాలంటే నేను వెళ్ళాలి. అందుకు ఆదరణకర్త వస్తేనే మీరు సేవ చేయగలరు. అంటే పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వస్తుంది, అప్పుడు మీరు సేవ చేయగలరు. పరిశుద్ధాత్మ లేకపోతే సేవ చేయలేము, కష్టం అక్కడ. అందుకు నేను వెళ్ళాలి. ఎందుకంటే అలాంటి దేవదూతలు 24 మంది పెద్దలు యేసు ప్రభు సాష్టాంగ నమస్కారం పెడుతున్నారు. మనం ఎంతవరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయగలుగుతున్నాం? అందుకే అంటున్నాడు, అంత దేవదూతలు 24 మంది పెద్దలు ప్రభుకి సాష్టాంగ నమస్కారం పడి వాళ్ళ కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పెట్టారంటే వాళ్ళ తలకాయలు తీసి దేవుడి ముందు పెట్టే. మరి నువ్వెంతవరకు దేవునికి నువ్వు సమర్పించుకుంటున్నావు? దేవుడితో కలిసి జీవించగలుగుతున్నావు? శ్రమల ప్రాంతాలు వస్తున్నాయి కదా, మరి ఎలా జీవించాలో చూడండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? తత్తరిగా హృదయంలో తింటండి. ఎందుకంటే మనం హృదయం గజ్జ ఉడికిపోవాలి. బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుడితో మనం ప్రార్థన చేసినప్పుడు, మాట్లాడేటప్పుడు నీ హృదయం గజ్జ ఉడికిపోవాలి. అక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ పాపం ఒప్పుకున్నప్పుడు, నీ మనస్సాక్షి గద్దించినప్పుడు గజ్జ ఉడికిపోవాలి. అదే చూస్తున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు ఎలా ఉన్నావు, ఏ విధంగా ఉంటున్నావు దేవుడు చూస్తున్నాడు ఇక్కడ. భయపడక ధైర్యంగా ఉండు. నువ్వు దేనికి భయపడాల్సిన లేదు. దేవుడు నీ పక్షాన ఉండగా విరోధి ఎవడు? ఏది కూడా చేయలేదు. కానీ నువ్వు ప్రార్థన చెయ్యాలి. అందుకే వచ్చున్నాడు కదా. ఒక విధవరాలు లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కాగితం ఇచ్చి చేతిలో పెట్టి, నా భర్తకు రావాల్సిన ద్రవ్యం ఉన్నది, అది నాకన్నా న్యాయం చేకూర్చిపెట్టు అని అన్నప్పుడు, అప్పుడు చూశాడు ఆ లాయర్ గారిని. చూసి అలాగే అమ్మ అన్నాడు. ఆవిడ వెళ్ళిపోగానే కాగితం నిలబెట్టి చెత్తముట్లో పడేశాడు ఆయన. ఆవిడ ఏం చేసింది? తెల్లవారుజాము 3 గంటలకు లేచి లాయర్ గారు తలుపు కొట్టడం మొదలుపెట్టింది. ఆ లాయర్ గారు ఎవరు? దేవుడే. ప్రభా, ఎందుకంటే ఆ లాయర్ గారు తలుపు కొట్టి నాకు న్యాయం చేకూర్చి పెడుతున్నావా లేదా, నాకు న్యాయం చేకూర్చి పెడుతున్నావా లేదా అని తలుపులు బద్దలు కొడుతుంది అక్కడ. మరుసటి రోజు 4 గంటలకు లేచి మరలా తలుపు కొడుతుంది, నాకు న్యాయం చేకూర్చి పెడుతున్నావా లేదా. మరుసటి రోజు 5 గంటలకు లేచి మరలా తలుపు కొడుతుంది, నాకు న్యాయం చేకూర్చి పెడుతున్నావా లేదా. అప్పుడు లాయర్ గారు అంటున్నారు, ఇక లాభం లేదు, ఆమెకు నేను న్యాయం చేకూర్చి పెట్టాలి, న్యాయం చేకూర్చి పెట్టే వరకు వదలగలను అని చెప్పి న్యాయం చేకూర్చి పెట్టాడు. అలాగే దివారాత్రులు దేవుని పాదాలు పెట్టుకొని
నువ్వు కన్నీరు ఖర్చుల రోజున దేవుడు తప్పకుండా న్యాయం చేకూర్చి పెడతాడు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ, భయపడక ధైర్యముగా ఉండి ప్రతిదండన చేతికి మీ దేవుడు వచ్చిచున్నాడు. ఎందుకంటే ప్రతిదండన ఇతరులకు నువ్వు తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు, ఏం అనక్కర్లేదు. దేవుడి మీద భారం పెట్టావనుకో ఆయనే చూసుకుంటాడు అంతా కూడా. నువ్వు శిష్య వేయక్కర్లేదు అక్కడ. అంటే నువ్వు శిష్య వేసావనుకో నువ్వు పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం నీకు దొరకదు అక్కడ. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. దేవుడికి ఏమంటున్నాడు? జీవమును అంటే నీ ప్రాణాన్ని ప్రేమించినప్పుడు నువ్వు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే జీవమును ప్రేమించి మంచితనమును చూడగోరేవాడు చెడ్డదాన్ని పలకకుండా నీకు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా చెడ్డ మాటలు పలకకూడదు. నీ నోటి ఎన్నో బూతులు వస్తున్నాయి అసహ్యంగా. అందుకంటున్నాడు ఆ బూతులను నువ్వు కంట్రోల్ చేసుకొని ప్రార్థన చేసుకో. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. జీవమును ప్రేమించి మంచితనములు చూడగోరేవాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, ఎందుకంటే నీ నోటి మాటలు నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. నువ్వు తప్పుగా మాట్లాడితే లెక్కప్ప చెప్పాలి అక్కడ. పలానా రోజుల్లో మాట్లాడావు కదా అని లెక్కప్ప చెప్పాలి అక్కడ. ఎంతవరకు? అదే చెప్తున్నాడు ఇక్కడ. జవాబు చెప్పగలవా అని అంటున్నాడు దేవుడు అక్కడ. అదే అంటున్నాడు, ఎందుకంటే చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవలను. కపటపు మాటలు ఉండకూడదు. అదే అంటున్నాడు. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ ఉండకూడదు. కుటుంబంలోనే ఉండకూడదు, సంఘంలోనే ఉండకూడదు. ఎందుకంటే అలా ఉన్నది వచ్చిన దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు దేవుడికి ఇష్టమైన రీతిలో నువ్వు బ్రతకాలి, జీవించాలి. కానీ ఆయనకు వ్యతిరేకంగా మనం ఉండకూడదు అక్కడ. అదే చెప్తున్నాడు, అతని కీడు నుండి తొలగి మేలు చేయవలను. ఎందుకంటే ఏదైనా చేయాలి, ఎవరికైనా ఏదైనా చేయాలంటే మంచి చేయండి, లేదనుకుంటే మాట్లాడకుండా ఊరుకోండి, కీడు మాత్రం తలపెట్టకండి. అందుకంటున్నాడు. కొంతమంది ఏంటంటే యాత్ర వాళ్ళు ఏదైనా చెడ్డ చేసినప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభా వాడి కాళ్ళు ఎరగొట్టండి, వాడి తలకాయలు ఎరగొట్టండి, చేతులు ఎరగొట్టండి అని ప్రార్థన చేస్తాం. కానీ అది చేస్తే అది తిరిగి మనకే కొడుతుంది. అలాంటి ప్రార్థన మనకొద్దు. వాళ్ళకి మంచి చేయి. వాళ్ళు అతను ప్రభా ఏదో పాపం తెలియక చేస్తున్నాడు, అతనికి అలాంటి మనసు తీసివేసి ప్రేమ కలిగేలా చేయండి ప్రభా అని ప్రార్థన చెయ్యాలే. కానీ మనము వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, అతడు కీడు నుండి తొలగి మేలు చేయబడడం, సమాధానం ఎదిగి దాన్ని వెంటాడగలడం. సమాధానం కావాలి మనకి. ఎందుకంటే మనం ఎంతవరకు దేవునితో సమాధానం కలిగి ఉంటామో అలాగే మనుషులతో కూడా సమాధానం కలిగి ఉంటాము. కోపం రాకూడదు. దొరటి కోపము దేవుని నీతిని నెరవేర్చడం. కోపం అన్నది ఉండకూడదు. మనం ఎంతో గవాల్ని పిల్లలను దెబ్బలాడతాము, భార్యను దెబ్బలాడతాము, భర్తను దెబ్బలాడతాము. ఆ కోపం ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుడితో మనం ఉన్నప్పుడు ఎలాంటి చెడ్డ మాట కూడా రాకూడదు, చెడ్డగా ఆలోచించకూడదు, సమాధానం కలిగి ఉండాలి అక్కడ. అతను వాడు ఏదైనా మనం అన్నా మనం మౌనంగా ఉన్న వచ్చినా అప్పుడు అతను వాడు అనుకుంటాడు, ఎందుకు నేను ఎన్నో మాటలు అంటున్నాను కానీ తనేమీ మాట్లాడలేదు. ఎందుకంటే సమాధానం దేవుడి దగ్గరికి వచ్చిన సమాధానం నువ్వు అలా చేస్తున్న వచ్చిన. అందుకంటున్నాడు సమాధానం వెతికి దాన్ని వెంటాడగలటం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను అని చెవులు వారి ప్రార్థన వైపున్నవి. దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుల ప్రార్థన కోసం ఎదురు చూస్తాడట. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అనొక ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడే కూర్చుంటాడు, అనొక పక్కనే. ఎందుకంటే మన ప్రార్థన మంచిగా ఉండాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ప్రభా నాకు పెద్ద టీవీ కావాలి ప్రభా, పెద్ద మంచం కావాలి ప్రభా అని అడగకు. నా బిడ్డకు, నా భర్త, నా కుటుంబం మంచిగా మారేలా చూడు ప్రభా.
నీలో మేము బ్రతికిలా చూడు ప్రభాని ప్రార్థన చేయాలి, కానీ ఇంకొక మాట కాదు చేయకూడదు. అక్కడ మనకి ఏది కావాలో దేవుడు తెలుసు, ఆయన ఇస్తాడు, మనం అడగక్కర్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే ప్రార్థన చేసినప్పుడు అనూపు ప్రార్థన దేవుడికి చాలా ఇష్టంగా ఉన్నది. అప్పుడు అంటున్నాడు, నాతో వచ్చేస్తావా అని అడిగాడు. అక్కడ వచ్చేస్తా ప్రభా అన్నాడు. అయ్యో నా భర్త, నా బిడ్డలు అని అనుకోలేదు అక్కడ. నువ్వు రేపు చనిపోయినప్పుడు కూడా, ఎందుకంటే ఈ కుటుంబంతో నువ్వు కలిసి జీవిస్తున్నప్పుడు, నీవు చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు నీ వెనకాతలు వస్తున్నారా? నీ వెనకాతలు రారు కదా. నువ్వు ఒంటరిగా వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు భయంగానే ఉంటుంది, గాబరాగానే ఉంటుంది. మొదట ప్రాణం పోయేటప్పుడు, ఈ శరీరంలోంచి బయట ఆత్మ బయటకు వచ్చేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. ఇలా వర్తరబట్టవా అప్పటి వరకు నీ బిడ్డలతో నీ కుటుంబంతో నువ్వు కలిసి ఉన్నవాడిని ఆ ఆత్మ బయటకు వచ్చినప్పుడు గాబరా పడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు దేవుడు వస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడక్కర్లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువు కొందరు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవు, కానీ ప్రభు ముఖము కీడి చేయవారిని విరోధంగా ఉన్నది. కీడు మాత్రం తలపెట్టకు, అది తిరిగి నీకే కొడుతుంది కీడు తలపెడితే. అందువల్లనే మంచి చెయ్యాలనుకుంటే మంచి చేయండి, లేకపోతే లేదు. అందుకొచ్చున్నాడు దేవుడు ఇక్కడ. ప్రతి దండన చేయడానికి మీ దేవుడు వచ్చిచున్నాడు. ప్రతి దండను దేవుడు చేయదగిన ప్రతీకారం అని చేయను. ప్రతీకారము అని చేయను. ప్రతీకారం చేస్తాడు, ప్రతి దండన కూడా చేస్తాడు. దేవుడు ఎలా శిక్ష వేయాలో తెలుసు ఆయనకి, ఏ విధముగా చేర తీసుకోవాలో కూడా ఆయనకి తెలుసు. అందుకే మన ప్రవర్తన బట్టే ఉంటుంది. మన జీవము దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ లోకంలో మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఎలా ఉంటున్నాము, అది మనం ఆలోచించుకోవాలి అక్కడ. అందుకంటున్నాడు కదా, ప్రతిదండన చేయటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయడు. ప్రతీకారం కూడా ఆయన చేస్తాడు. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించను. దేవుడే రక్షిస్తాడు. నీ కష్టంలో ఆదుకుంటాడు, నీ బాధలో ఆదుకుంటాడు. అందుకే కదా యేసుప్రభు వచ్చాడు ఈ లోకంలో ఆదుకోవడానికి. కానీ నువ్వు ఆయన చెయ్యి పట్టుకొని విడిబాబు, ఆయన చెయ్యి పట్టుకొని విడవడం అంటే నువ్వు ఎక్కువ ప్రార్థనలో వాక్యంలో ఉండు, మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్ళు ఖర్చు. అదే వచ్చినాడు దేవుడు ఇక్కడ. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించడం. దేవుడే రక్షిస్తాడు, దేనికి భయపడద్దు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం. గుడ్డువారు కన్నులు తెరవబడదు. అందుకంటున్నాడు కదా, యేసు ప్రభు దగ్గరికి ఓ గుడ్డువాడు వచ్చి నా కళ్ళు ముట్టి స్వస్థపరచువా అన్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మట్టిలో ఉమ్ము వేసి కళ్ళుకు పూసి సిలేము పోనీటికి వెళ్ళి కళ్ళు కడుక్కో అన్నాడు అక్కడ. ఆ గుడ్డివాడికి కళ్ళు కనపడవు. సిలేము పోనీటికి వెళ్ళి కడుక్కొని రమ్మన్నాడు. కళ్ళుకు పూసాడు ఆయన, మట్టిలో ఉమ్ము వేసి కళ్ళుకు పూసాడు. ఎందుకంటే నోటిలో ఉన్న ఉమ్ము ద్వారా స్వస్థత అవుతుంది ప్రతి ఒక్కరికి. అసహించుకుంటే అది స్వస్థత రాదు. ప్రార్థన చేసేవాళ్ళు పడతాయి. దుప్పట్లు పడినప్పుడు ఆతల వాడు అసహించుకోకూడదు. అదే దేవుడిని అడిగారు, ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం, ఆ దుప్పట్లు పడినప్పుడు వాళ్ళకి బాగోదు కదా అన్నప్పుడు వాళ్ళు అది చూడరు. దుప్పట్లు పడుతున్నాయా, ఏం చేస్తున్నారా అని చూడరు వాళ్ళు. నీకు స్వస్థత, నాకు స్వస్థత వస్తుందా లేదా, ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు, దేవుడు నాకు స్వస్థత ఇస్తున్నాడా లేదా, అదే వాళ్ళకి గమనించాలి. కానీ నాకు ఇలా ఉన్నది, నాకు అలా ఉన్నది అని చెప్తే అక్కడ స్వస్థత రాదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ప్రార్థన చేయడానికని. మా చెల్లెలు పాస్టర్ గారు 2 కిడ్నీలు పోయి, అప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడే నాకు కొత్త కిడ్నీలు ఇస్తున్నాడని చెప్పాడు దేవుడు ఆవిడికి.
ఆ తర్వాత వాక్యంలో కూడా దేవుడు చూపించాడు. అందుకే అంటున్నాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటికీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనస్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నది. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. అదే చెప్పాడు, స్వస్థత ఇచ్చాను, ఆవిడ కొత్త గిడ్డలు ఇచ్చాను, వెళ్ళు అని అన్నప్పుడు వెళ్ళిపోతున్నాను. దేవుడు చెప్పాడు, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా, వాక్యం ద్వారా చూడవా అని అడిగాడు. ఇక్కడ చెప్పండి అన్నాను. అప్పుడు చెప్పాడు ఆయన, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను నేను, చూడన్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఎందుకంటే నాలో పరిశుద్ధాత్మ ఉన్నది. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు నాతోటి వాక్యం ద్వారా. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఏమొచ్చినాడు ఇక్కడ ఏమో చెప్తున్నాడు, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుడు మన వాక్యం ద్వారా మర్మాలు బయలుపరుస్తున్నాడు. అందుకంటున్నాడు, మేము ప్రార్థన చేసుకుని వస్తున్నప్పుడు ప్రభా కొత్త కొత్త మర్మాలు బయలుపరిచే సంఘానికి. అదే చెప్తున్నాడు ఇక్కడ, దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. ఎందుకంటే ఒక మనుషుల సంగతి ఇంకో మనిషికే తెలుస్తుంది. ఎందుకంటే నేను ఆ ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మన సంఘంలోకి వాళ్ళ దగ్గరికే వెళ్ళాను. అప్పుడు ఆవిడ ఏం పనిలో ఉన్నదో మరి ఏమనుకున్నదో తెలియదు. ముఖం దగ్గర పెట్టి ఈ సమయంలో వచ్చారేంటి పాస్టర్ గారు అని చెప్పి అనుకుంటుంది మనసులో. ఆ మనసులో ఉన్న ఫీలింగ్ ముఖంలోకి వచ్చేసింది, ముఖంలోకి వచ్చేస్తుంది. ఒక మనుషుల సంగతులు ఇంకో మనిషికి కనబడుతుంది. అక్కడ నాకు కనబడుతుంది, నేను రావడం ఇష్టం లేదా తనకి అని నాకు అనిపిస్తుంది. ఆ ముఖాన్ని చూసి ఇంకొకరి ఇంటికి వెళ్ళాను. అది చాలా సంతోషంగా, రండి పాస్టర్ గారు నేను చాలా రోజులు అయిపోయింది వచ్చి రండి అని గొప్పగా చేయి పట్టుకొని లోపల తీస్తాను. ఆవిడకి నేను రావడం ఇష్టం అంటే నేను రావడం ఇష్టమే అని చెప్పి ఆ ముఖంలో ముఖ కవళికలను బట్టి తెలిసిపోతుంది. అలాగే దేవుని సంగతులు దేవుడికే తెలుసు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట మనకు తెలుస్తుంది. అప్పుడే చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆవిడ స్వస్థత ఇచ్చాను, ప్రార్థన చేసి రమ్మన్నాడు. అదే మాట అంటున్నాడు ఇక్కడ. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరెవరికీ తెలియవు. దేవుని సంగతులు దేవునికే తెలియాలి. నీలో పరిశుద్ధాత్మ ఉంటే దేవుడు మాట్లాడిన మాటలు నీకు తెలియాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదే మాట చూస్తున్నాడు ఇక్కడ, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు ఇప్పబడును. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు చెవులు ఇప్పబడతాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను సోదరు ఎక్కువగానే ఉంటారు ఎక్కడికన్నా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎంతో ప్రార్థన చేసుకుని వెళితేనే కానీ అక్కడ స్వస్థత రావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సుసన్న గారి ఇంటి దగ్గర, అక్కడ కుమారి వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆమె, నేను చర్చి ఇక్కడ పెట్టామమ్మా రండి అని చెప్పడానికి నేను కుమారి వెళ్ళాం. అదంతా తిరిగామన్నమాట. చర్చి పెట్టాం రండి అని చెప్పి. ఒక ఆవిడ క్రిస్టియనే కానీ ఆవిడ హిందువులోకి వెళ్ళిపోయింది. అతను బట్టి తన భర్తను బట్టి అంటే క్రిస్టియన్గా నివాళ చేసుకుంది కానీ ఒక అన్యులతో సహవాసం ఎక్కువైపోయింది. అప్పుడు ఆవిడ అంది, మేము చర్చికి రావండి అంది. ఓలేమ్మ దేవుడు మాట్లాడతాడా ప్రొద్దుగాలి అని చెప్పి నేనని ప్రార్థన చేసి వచ్చేసిన తర్వాత 2-3 రోజులకి అతని మీద కోపంతో స్టవ్ మీద పోసేసుకొని, స్టవ్ మీద కూడా అంటే కృష్ణాలన్నీ కూడా ఆవిడ మీదకి వచ్చేసాయి. కృష్ణ పోసేసింది, తగలబడిపోయింది మనిషి. ఇంకేమీ లేదు, ఒంటి మీద అంతా అయిపోయింది కానీ ఈ ముఖం ఒకటే ఉంది, అలాగా అంతా కాలిపోయింది.
అప్పుడు తన భర్త వచ్చి అతను వచ్చి, అమ్మ క్షమించు, ఆ రోజు మా ఆవిడన్న మాట తప్పే, మీరు వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి, కాలిపోయింది, తాను చచ్చిపోతుందేమో తెలియటలేదు, ఎందుకంటే మీరు వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థత ఇస్తాడేమో దేవుడు అని ఆశగా ఉంది, అలాగే వస్తాను, మీరేం బాధపడుతూ నేను వస్తానని చెప్పాను. కుమారి వాళ్ళు కూడా, జయమ్మ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆవిడ దగ్గర వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికన్నా తీసుకెళ్తే అదొక ప్రమాదం. ఆవిడ్ని అందుకు కంపౌండర్ గారు వచ్చి మందు ఇచ్చి వెళ్ళిపోతుండేవాడు. అప్పుడు వెళ్ళి నేను ప్రార్థన చేసి వాక్యం చెప్పి ప్రార్థన చేసినప్పుడు కదా సాతాను పక్కనే ఉంది, తీసుకెళ్ళడానికి వచ్చిందనమాట. తలుపు చాటు నుండి వెంటనే నేను చెప్పిన వాక్యం, మరి సాతాను కూడా దేవదూతే కదా, అందుకే తెలుగు సిబ్బారు. అప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసి వెళ్ళాక సాతాను మాట్లాడుతుంది తనతోటి. ఆవిడ పేరు లక్ష్మి. లక్ష్మి, మీ పాస్టర్ గారు బాగానే చెప్తున్నారు వాక్యం, బాగుంది అని మాట్లాడుతుంది సాతాను ఆవిడతోటి. ఎందుకంటే దేవాతి దేవుడు శక్తిమంతుడైన. ఆ తర్వాత దేవుడు స్వస్థత ఇచ్చిన తర్వాత చర్చిలోకి వచ్చి కింద పడిపోయి ఏడ్చింది. దేవా, నేను చాలా తప్పు చేశాను అని చెప్పి పశ్చాత్తాపడింది అక్కడ. ఎందుకంటే కాళ్ళ నుంచి కూడా పురుగులు చేసేవి ఆవిడకి. ఆ కాలు పట్టుకొని ప్రార్థన చేసి స్వస్థత దేవుడు అనుగ్రహించాడు అక్కడ. అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు? చెవిటివాడు చెవులు ఇప్పబడదు, కుంటివాడు దుప్పు వలె గంతులు వేయను. కుంటివాడు దుప్పు వలె గంతులు వేయను, లేడి వలె. ఎందుకంటే యోహాను పేతురు కూడా దేవుని సేవ చేస్తున్నారు. యేసు ప్రభు చనిపోయాడు అప్పటికే. ఆయన పరమునకు వెళ్ళిపోయిన తర్వాత యోహాను పేతురు కూడా పరిశుద్ధాత్మ ద్వారా సేవ చేస్తున్నారు. ఆలయానికి వచ్చారు వాళ్ళిద్దరు కూడా. వచ్చేటప్పుడు కుంటివాడు అడుగుతున్నాడు అక్కడ గుడిమెట్ల దగ్గర, వీళ్ళని కూడా అడుగుతున్నాడు, వీళ్ళని అడుగుతున్నాడు. అప్పుడు పేతురాకి, 8 బంగారాలు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. 8 బంగారాలు నా దగ్గర లేవు, నాకు కలిగిందే ఇస్తున్నాను. ఎందుకంటే దేవుణ్ణే నీకు ఇస్తున్నాను. నజరుడని యేసునామా నువ్వు లేచి నడుకునేటప్పుడు గలా అతను చెయ్యి పట్టుకొని అతను లేచి గొంతులు వేయడం మొదలుపెట్టాడు. నజరుడని యేసునామాని నేను బంధిస్తున్నాను, లేగో. ఎందుకంటే యేసు నామంలో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది, పవర్. ఆ పవర్ అలాంటిది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ పవర్ మనలో ఉన్న రోజున దేన్నైనా సాధించగలం అక్కడ. అందుకే దేవుడు ఆ కుంటివాడి వేళ్లతో కలిసి గుడి లోపలికి వెళ్ళి దేవుడు స్తుతించడం మొదలుపెట్టాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, మగవారి నాలిక పాడును. మగవారికి మాటలు రానప్పుడు ఆ నాలిక మీద మేము చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం దేవుడిస్తాడు. ఆ అవకాశం కలగాలంటే ప్రార్థన చేసిన వాళ్ళకి విశ్వాసం ఉండాలి, చేర్చుకున్న వారికి విశ్వాసం ఉండాలి. రాష్ట్రం గారు ప్రార్థన చేశారు కానీ ఏమవుతుందిలే అని నువ్వు అనుకున్నామంటే అయిపోయినట్టే లేదు, అక్కడేం లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అల్పయు మేఘయు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుడు, సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఆయనకి ఎంతవరకు నువ్వు భయపడుతున్నావు? ఆయన గురించి నువ్వు ఎంతవరకు భయపడుతున్నావు? నువ్వు భయపడితేనే నువ్వు ఈ లోకంలో బ్రతకగలవు. దేవుడికి నువ్వు భయపడకపోతే మాత్రం నువ్వు బ్రతకలేవు, నువ్వు జీవించలేవు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అరణ్యములో నీళ్లు ఉప్పుకును. నువ్వు దేవుని నమ్మితే అరణ్యములో నీళ్లు ఉప్పుతాయట. నువ్వెక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అయిపోతుంది అక్కడ. అందుకంటున్నాడు, అడవిలో కాలువలు పారులు. దేవుడు నమ్ముకున్న వాడికి ఏదైనా చేసేస్తాడు దేవుడు అక్కడ, కానీ నువ్వు విశ్వాసంతో నమ్మాలి. అదే చెప్తున్నాడు, ఎండమాముల మడుగులను ఎండిన భూమిలో నీటి బొగ్గులు పుట్టను. ఎండిపోయిన భూమిలో నీళ్ళలో వస్తాయండి పైకి, అది కష్టమే కదా. అందుకే కదా సాతాను అంటుంది యేసు ప్రభుతో, ఇదంతా నాదే, నాకు నువ్వు సాష్టాంగ నమస్కారం పడ్డావనుకో ఇదంతా నీకే చేస్తాను, నోరు పోసుకొని బయటకు పో అన్నాడు దేవుడు ఇక్కడ. వేధించేదే 3 సార్లు శోధించడానికి నీకు అవకాశం ఇచ్చాను.
అంతకన్నా ఎక్కువ నువ్వు ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు. విడావుట్ పెట్టుకున్నాడు దేవుడు ఇక్కడ. ఆ విస్తదట ఇదంతా సృష్టి అంతా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆదాము అవ్వ చేసిన పాపానికి సాతాను నాదే రాజ్యం ఉంటుంది ప్రపంచం అంతా కూడా. అందుకే తన తల ఖచ్చితంగా 3వ దినాన్ని బయటకు వచ్చాడు యేసు ప్రభు. దాని పాతాళ లోకంలో తలకాయ బద్దలు కొట్టి పైకి వచ్చాడు ఆయన 3వ రోజుకి. ఆ 3 రోజులు దానితో గడిపాడు అక్కడ దేవుడు. ఎందుకంటే మనిషి పాపాల నిమిత్తము యేసు ప్రభు తన రక్తాన్ని చెల్లించి పాపాన్ని విడుదల చేసి బయటకు వచ్చాడు ఆయన. ఎంతవరకు ఆయనతో ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం ఆయనతో, అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టను. ఎండిన భూమిలో చెడ్డ నీళ్ళు పైకి వస్తాయట. అంటే నీ ప్రార్థన ద్వారా నక్కలు పట్టుకునే వాటి ఉనికి పట్టులు జమ్మును తొండగడ్డయు మేతయు పుట్టెను. సమస్తము కూడా దేవుడిస్తాడట. నక్కలకేటి జంతువులకేటి ఏమన్నాడు, నక్కలకి బరియను ఆకాశపు గూళ్ళు ఉన్నవి కానీ మనిషి కుమారుడు తలవాల్చటకు స్థలం లేదని సెలవిచ్చిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు అందరికీ అందిస్తున్నాడు. జంతువులకేటి పశువులకేటి సమస్తానికి కూడా దేవుడిస్తున్నాడు ఇక్కడ. కానీ నువ్వు నీ మనసు పూర్తిగా నువ్వు ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వస్తేనే నీ కార్యాలు జరుగుతాయి. పత్రిక చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు పత్రికలో. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఏమొచ్చున్నాడు, దేవుని చిత్తం అలాగే ఉన్నాడుగా. అందుకంటున్నాడు దేవుని చిత్తం ఎలా ఉంది, నీవు ఎలాగ జీవిస్తున్నావు అది నీకే తెలియాలి. దేవుని చిత్తం ఎలా ఉన్నదో. నువ్వు మంచిగా జీవిస్తే నీకు మంచిగానే దేవుడు చేస్తాడు. దేవుని చిత్తం అలాగ ఉన్నాయట. కీడి చేసి శ్రమ పొట్టు కంటే మేలు చేసి శ్రమ పొట్టే మంచిది. నీ ఇతరులకి నీ కోపము నీ క్రోధము మనసులో ఉన్నప్పుడు ఏదో కీడి చేయాలని అనుకుంటావు, అతని వాడికి కీడి చేయకు. మేలు చేసి శ్రమ పొట్టే మంచిది. మేలు చేస్తే నీకు దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ఇక్కడ అదే మాట అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు, కీడి చేసి శ్రమ పొట్టు కంటే మేలు చేసి శ్రమ పొట్టే మంచిది. నువ్వు మంచి చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయినా. ఎందుకంటే ఒకసారి మా చెల్లికి మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ రాలేదు ఆయనకి. ఆయన అప్లికేషన్ అడుగులు పెట్టేశారు. అప్పుడు మా చెల్లి వచ్చింది, మోసా మామయ్య గారు ఆఫీసులోనే ఉంది, ఆయనతో చెప్పాక ఒకసారి ఆ అప్లికేషన్ బయటకు తీయమని చెప్తే వెంటనే ఆయన ఆ అప్లికేషన్ బయటకు తీసి ఆ జాబ్ ఆయన అక్కడ వేయించారు కాంటాక్ట్స్లో. ఆ అప్లికేషన్ బయటకు తీయకపోతే జాబ్లో, ఎందుకంటే వాళ్ళకి మంచి చేయాలని దేవుడు ఆయనలో ఉండి ఏర్పాటు చేశారు. అక్కడ నేను చెప్పినంత మాత్రంలో జరగదు అక్కడ. ఎందుకంటే ఆయన ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఆయన బయట తీసారు అప్లికేషన్. లేకపోతే అది అడుగునే ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నువ్వు ఏదో కీడు చేసి శ్రమ పొట్టు కంటే కీడు తలపెట్టమనుకో నీకు బాధలే వస్తాయి. అదే మేలు చేసి నీవు ఆతలవాడికి మంచి చేసావనుకో నీకు మంచి జరుగుతుంది. అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. ఏలయనగా మరణం దేవుని ఎందుకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు విషయంలో. ఎందుకంటే అనీతిమంతులు యేసు ప్రభు సిలువెక్కించేశారు. అక్కడ ఆయన కోపం రాలేదే. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు.
మొక్క మీద భూమి వేశారు, గుద్దారు, అంగి చెప్పేశారు, కానీ ఆయన కోపం రాలేదు అక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, ఏలయనగా మనల్ని దేవుని ఎందుకు తెచ్చినప్పుడు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడని క్రీస్తు శరీర విషయంలో, ఎందుకంటే నీతిమంతుడని యేసుప్రభు శరీరంతో ఉన్నాడు కదా. ఓ మనుషుడా, మనిషి కుమారుడు శరీరంతోనే వచ్చాడు ఇక్కడికి ఈ భూమి మీద. ఎందుకంటే మరణశేషము రాసిన వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణశేషము రద్దు కాదు. మరణశేషము రాసిన వాడు యెహోవా దేవుడు. అది రద్దుపరచాలంటే యేసు ప్రభు మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి రావాలి, చిత్రవద అనుభవించాలి, బాధలు మనిషి ఎందుకంటే మనుషులు ఈ లోకంలో పాపములోని ఎలా ఉంటున్నారో అది అనుభవించే దేవుడు చనిపోయాడు కదా. ఆ రక్తాన్ని భూమి మీద చిందించినప్పుడు ఆ రక్తము ద్వారా పరిశుద్ధంగా ఉన్నాము. అందుకంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి, ఈ ఆత్మ బ్రతికింపబడుతుంది. శరీరంలో నలగొట్టబడిన రోజున నీ ఆత్మ పరిపూర్ణత అవుతుంది, ఎందుకంటే మంచి జరుగుతుంది. అదే చెప్తున్నాడు కదా ఇక్కడ. ఆ కింద 4వ అధ్యాయం చూడండి, ఇక్కడ చదవండి. చాలు, ఆ తగ్గింది చదువుతున్నా. అది కూడా శరీర విషయంలో చాలు. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన కనుక, ఎందుకంటే ఆయన శ్రమ పడ్డాడు. నీ శరీర బాధ, మేకులు తెగొట్టారు చేతుల్లో, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, కాళ్ళలో మేకులు తెగొట్టారు. అందుకంటున్నాడు కదా, క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన కనుక మీరున్నటువంటి మనసును ఆయుధముగా చేసుకోండి. అలాంటి మనసుని ఆయుధంగా చేసుకోవాలి మీరు కూడా. అదే చెప్తున్నాడు, అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించును. ఎందుకంటే దేవుడు ఎలా బాధలు అనుభవించాడో అలాంటి బాధలు రావాలి మనిషికి. అందులోనే మనము పైకి రావడానికి అవకాశం ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు. శరీర బాధలు చేయని చెప్పి దేవుడు మంచోడు కాదు, చెడ్డోడైనా ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అందువరకు కుదరదు. ఇక్కడ దేవుడు ఎలా భరించాడో అలాంటి బాధ ఇక్కడ భరించుకుంటే నువ్వు డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. అందుకంటున్నాడు యోగు, దురదలు పట్టేసే యోగుకి ఒళ్ళంతా దురదలు గోక్కలేకపోతున్నాడు. ఎదురుకుంటా సీసా అది బద్దలు కొట్టి ఒళ్ళంతా గోకేస్తున్నప్పుడు ముక్కలు వచ్చేస్తుంది. ఒళ్ళంతా రక్తమే. అప్పుడు ఏమొచ్చున్నాడు యోగు, నా విమోచకుడు సజీవుడనియు అది భూమి మీద, ఎందుకంటే నా విమోచకుడు నా దేవుడు సజీవుడు, బ్రతికున్న దేవుడు అయినా సజీవుడు కనుక, ఎందుకంటే నా చర్మము చీకుపోయినను, నా ఎముకలు ఎరిగిపోయినను, నా దేవుడు నాకు కావాలి. ఈ లోకంలో నాకు ఇవన్నీ పోయినా పర్వాలేదు, అది భరిస్తాను లేదు. ఎందుకంటే ఎముకలు ఇరిగిపోయినా, చర్మము చీకుపోయినా ఏదేమైనా నేను భరించగలను, కానీ నా దేవుడు నాకు కావాలి. ఎంతవరకు మనకి ఇంత బాధ కలిగితేనే దేవుడు దూషించేస్తాం. మన బిడ్డలకు బాధ కలిగినా, భర్తకు బాధ కలిగినా, భార్యకు బాధ కలిగినా అని దూషిస్తూనే ఉంటాం కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఏమొచ్చినాడు ఇక్కడ, యాలైనగా మనల్ని దేవుని ఎత్తుకు తెచ్చినప్పుడు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒకసారి శ్రమపడిన. ఎందుకంటే ఏమంటున్నాడో ఆత్మ విషయంలో బ్రతికింపబడి దేవుడు 3వ దినాన్ని సజీవంగా ఇచ్చాడు. అలాగే మీరు కూడా లేపబడతారని చెప్పాడు దేవుడు అక్కడ. ఆయన ఎక్కడే స్వార్థం చూసుకోలేదు. అక్కడ నేను ఎలా లేచానో మీరు కూడా అలాగే లేపబడతారు రేపు. దేవుడు మధ్యాకాశానికి వచ్చేసినప్పుడు ఎప్పుడు వస్తున్నాడో తెలియదు ఆయన. అందుకంటున్నాడు, దేవదూతలు ఆకాశానికి భూమికి నిచ్చెన వేసుకొని ఎక్కుతూ దిగుతూ ప్రభుస్తున్నాడు అని చెప్పి బోరంతో ఊటుతూ ఉండగా తొలిపోవాలి. మధ్యాకాశానికి వచ్చేస్తున్నాడు ఆయన సెంటర్లోకి.
తండ్రి చెప్తున్నాడు, వెళ్ళి పరిశుద్ధులందరినీ తీసుకొచ్చాయి అని సెంటర్లోకి వచ్చేస్తున్నాడు. సృష్టి అంతా కూడా ఒక సెంటర్లోకి వచ్చేటప్పుడు గల సమాధులు ఎక్కడెక్కడ సమాధులు చేపట్టాయో ఆ సమాధులన్నీ కూడా తడ బద్దలైపోయి మహిమ శరీరదారులే దేవుడు కథలు వెళ్ళిపోతారు. ఆ సంఘం ఎంత పడిపోతుంది. కన్ను మూసుకొని తెరిచే లోపల మన సంఘంలో ఉన్నావా లేదా? అయ్యో నా భర్త ఇంకా రాలేదు, నా బిడ్డలు ఇంకా రాలేదు, సంఘం ఎంత పడిపోతుందేమో అని నువ్వు అనుకుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. నీ స్వార్థం నువ్వే చూసుకోవాలి, పరిగెట్టి వచ్చేయాలి సంఘంలోకి. వాళ్ళు వస్తున్నారు లేదని నువ్వు పనులకు వచ్చి వెళ్ళేటప్పుడు చూడటానికి అవకాశం ఉండదు చూడటానికి. ఎవరు నీ స్వార్థం వాళ్ళే పరిగెత్తి పోవాలి. అందుకే ఉన్నాడు, ఎవరు రక్షణ భాగ్యం వాళ్ళదే. నీకు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డనిచ్చాడు, కానీ నీ భార్య చక్కగా ప్రార్థన చేసుకుంటుంది. నీవు తప్పుడు పనులు చేసుకుంటూ ప్రార్థన కానీ వాక్యం కానీ లేకుండా జీవిస్తున్నావు. ఆవిడేం చేయగలదు? ఆవిడ వెళ్ళిపోతుంది పనులకు రాజ్యం, నీవే ఉండిపోతావు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని దేవుడు కట్టినప్పుడు ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలి. మీ స్వార్థం కోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవుతుంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, పూర్వము నోవా దినములలో వాడ శుద్ధపరచుచుండగా, ఎందుకంటే దేవుడు తెలుసు ఇంకా సృష్టి అంతా పోతుందని, కానీ మన జనరేషన్ మొదలవ్వాలి కదా, అస్తమాన అని సృష్టించగలడా? నోవా కుటుంబం దేవుల్లో ఉన్నది. నోవాతో చెప్పాడు, పెద్ద షిప్ తయారు చేయి, ఎందుకంటే 40 రోజులు ఆకాశం ఇప్పేస్తున్నాడు, ప్రళయం వచ్చి అంతా గుర్తుకుపోతుంది. మీ కుటుంబం ఒకటే షిప్లో వెళ్ళాలి, వాళ్ళ ద్వారా జనరేషన్ జరగాలి. అప్పుడు జైల్లో 80 ఉన్నారు. దేవుడు ఆత్మస్వరూపుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళు మార్చాడు. ఎందుకంటే వాక్యమే దేవుడే వాక్యం ఆయన. ఎందుకంటే వాళ్ళని కూడా మార్చి దేవుళ్ళలో తీసుకురావడానికి ఆత్మస్వరూపుగా వెళ్ళాడు ఆయన, మనిషిగా వెళ్ళలేదు. ఆత్మతో సత్యముతో ఆరాధించబడ్డ దేవుడు ఆ 80 వాక్యం చెప్పి నీటిలో బాప్తిసం ఇచ్చేశాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం తొమ్మిదో అధ్యాయము 26వ వచనం చదవండి అమ్మ. 8వ అధ్యాయము 26వ వచనం, 8వ అధ్యాయం 26వ. లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి చాలు. అదే దేవుడు ఏమొచ్చినాడు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళందరూ శిష్యులందరూ కూడా, అందుకే చెప్తున్నాడు పిలుపు, వీళ్ళందరూ శిష్యులందరూ దేవుళ్ళలో బలంగా ఉన్నారు. అంత్యప్రియుడైన అంటే నపోసుకునే రాజ్యంలో పెట్టుకుంటారు. రాణి గారు ఆ స్థానంలో నపోసుకులే ఉండాలి, దగ్గర పురుషులు ఉండకూడదు. అందుకు కందాకి క్రింద మంత్రి నపోసుకుడు దేవుడిని ఆరాధించడానికి యెరూషలేముకు వస్తున్నాడు రథం మీద. వస్తున్నప్పుడు దేవుడు ఏర్పాట్లో ఉన్నాడు. అతను నీవు అరణ్యంలో అడ్డదారినేది ఆ రథాన్ని కలుసుకోమన్నాడు దేవుడు ఎక్కడ. చూడండి ఎంత పరిచయం దేవుని సేవకులకి, ఎలాంటి పరిచయం చూడండి. వెళ్ళో నువ్వు ఎలా పరిగెడతావో తెలియదు, నాకు రథాన్ని కలుసుకోవాలన్నాడు దేవుడు. అప్పుడు రథం కలుసుకోవడానికి పరిగెడుతున్నాడు ఫిలిప్పు. ఆఖరికి రథాన్ని పట్టుకున్నాడు. అక్కడ పట్టుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆరాధన చూసుకొని యెరూషలేము ఆలయంలో ఆరాధన చూసుకొని తిరిగి వచ్చేస్తున్నాడు. అప్పుడు అనమాట, అప్పుడు రథం ఎక్కున్నాడు. ఎందుకంటే నువ్వు చదువుతున్నాడు, యెషయా గ్రంథము చదువుతున్నాడు అక్కడ ఆ అపోస్తలుడు. అప్పుడు అన్నాడు, నువ్వు చదివితే నీకు అర్థమవుతుందా అన్నాడు ఫిలిప్పు.
నువ్వు ఎవరైనా నాకు బోధించకపోతే ఎలా అర్థమవుతుంది? అందుకే కదా సేవకులను దేవుడు పెడుతున్నాడు. వాక్యం చెప్పేవారు మర్మాలు బయలుపరచడానికే దేవుడు పెడతాడు. మామూలుగా మన బైబిల్ చదువుతుంటే ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. అందుకే సేవకులను దేవుడు ఏర్పాటు చేసి, ఎందుకంటే మొదట సేవకుడు యేసుప్రభువే, ఆయనే సేవ చేశాడు కాబట్టి సేవకులందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. తల్లి గర్భంలో బిడ్డముగా ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వోధికారైన సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన పాస్టర్ గారు అమ్మ ప్రార్థన చేసి ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఎప్పుడైనా ప్రభావితం వచ్చిన అన్నింటికి కూడా వెళ్ళేదాన్ని. చాలా ప్రేమించేవాడు రోడమ్మ గారు. ఆయన నాన్నగారు కూడా చాలా మంచిగా చూసేవారు ఆయన ప్రేమతో. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్పారు పాస్టర్ గారి గురించి. దేవుని సేవ చేయాలనుకుంటున్నారమ్మా, నువ్వు ప్రార్థన చేసి చెప్తే నేను ట్రైనింగ్కి పంపించేస్తానన్నాడు అన్నారు ఆవిడ. మంచం మీద ఉండి కూడా ఆవిడ ప్రార్థనా పత్రాలు తన బిడ్డలందరి కోసం కూడా ఎంతో ప్రార్థన చేస్తారు ఆవిడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేశాను, అలాగేనమ్మా దేవుడి సేవకు వెళ్ళమంటున్నాడు దేవుడు ఇక్కడ, ఆయన వాడుకుంటాడని చెప్పి అప్పుడు ట్రైనింగ్ పంపించారు. ఎందుకంటే దేవుడికి కావాల్సింది పరిశుద్ధులు, పవిత్రులు కావాలి సేవ చేసేవాడు. అందుకు దేవుడు ఆ బిడ్డని ఏర్పాటు చేసుకుని మన సంఘానికి ఒక బహుమానంగా ఆ బిడ్డని ఇచ్చాడు దేవుడు అక్కడ. మంగయ్య గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే కొంతకాలం ఇంత చర్చి పెట్టాక మంగయ్య గారు అన్నారు, అమ్మ ఒక వారం నాకు ఇస్తావా వాక్యం చెప్పడానికి అని. పెద్ద ఆఫీసర్ ఈ లోపల, ఎందుకంటే చాలా పెద్ద ఆఫీసర్ పోర్టులో. కానీ దేవుడి దగ్గర మనం ఎలా ఉన్నామో అది. అప్పుడు అయిపోయింది, చర్చ అయిపోయింది, ఓపెనింగ్. ఆఖరి గుంటూరు నుంచి పరిగెట్టుకు వచ్చాడు ఆయన. అప్పుడు అన్నాడు, ఒక్క వారం నాకు ఇస్తావా అమ్మ అన్నాడు. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా అని అంటున్నారంటే ఇచ్చి అన్నాడు దేవుడు అక్కడ. ఆయన చెప్పినందుకు చాలా కాలం చెప్పారు. ఆ తర్వాత ఆయన చెప్పలేకపోతున్నారు. ఆఖరి వాళ్ళకి వాక్యం వినబట్టలేదు. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా ఆఖరి వాళ్ళకి వాక్యం వినబట్టలేదు, మళ్ళీ నేను ఏమన్నంటే ఆయన బాధపడతారేమో, ఫీల్ అవుతారేమో, ఒకవేళ మరి ఏం చేయమంటావు అన్నప్పుడు, ఫీల్ అయితే కుదరదు కదా, చెప్పు పర్వాలేదు. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను, మరి పాస్టర్ గారిని నేను తీసుకోవాలనుకుంటున్నాను చర్చిలోకి, మరి ఏమంటావు ప్రభా అన్నప్పుడు తీసుకో. ఆయన తర్వాత పాస్టర్ గారే వచ్చారు నాకు. అందుకే దేవుని ఏర్పాటు ప్రకారంగానే జరిగింది ప్రతిదీ కూడా. ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఏమొచ్చినాడు, నువ్వు రథం ఎక్కి ఆయనకి వాక్యం చెప్పు. అప్పుడు వాక్యం బోధిస్తున్నాడు. బోధిస్తూ ఇంకా ఒక కోనేరు ఉంది, అది దాటి వెళ్ళాలి అపోస్తలుడు రథం. అప్పుడు అన్నాడు, నాకు బాప్తిస్మం ఇవ్వడంలో నీకు ఏమన్నా అభ్యంతరం ఉన్నదా అని అడిగాడు పిలుపుని. అభ్యంతరం ఇవ్వలేదు. ఇద్దరు రథం దిగి బాప్తిస్మం ఇచ్చేసాడు పిలుపుకి. ఇచ్చేసి ఇంకా ఆయన రథం ఎక్కాడు, పిలుపు మాయమైపోయాడు. ఎందుకంటే దేవుని ఆత్మ అలా తీసుకుని వెళ్ళిపోయింది పిలుపుని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎంతకాలం దేవుడితోటి. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు, 80 బాప్తిస్మం ఇచ్చాడు. ఆ బాప్తిస్మము ఇప్పుడు తీసుకునే వాళ్ళందరికీ నిదర్శనం అన్నాడు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమన్నాడట, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవా దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న అంటే జైల్లో ఉన్న ఆత్మల యొద్దకు. ఎందుకంటే జైల్లో అంటే మనిషికి శరీరానికి కాదు, ఆత్మకి వాక్యం చెప్తున్నానికి వెళ్తున్నాడు ఆయన. జైల్లో ఉన్న ఆత్మలకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించారు, వాళ్ళకి వాక్యం చెప్పాడు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది వీటి ద్వారా రక్షణ పొందింది. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. ఆ బాప్తిసమే మిమ్మల్ని రక్షిస్తుంది.
ఎందుకంటే బాప్తిసం తీసుకోకపోతే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు. నువ్వు మ్యారేజ్ చేసుకున్నప్పుడైనా ప్రధానంగా ఇచ్చేస్తారు బాప్తిసం. అతని అమ్మాయికైనా అతని అబ్బాయికైనా ప్రధానంగా ఇచ్చేస్తారు బాప్తిసం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు కానీ, ఎందుకంటే ఈ శరీరము దేవుడికి అర్పించావు కదా, ఈ శరీరం ఆత్మను కూడా ఆయన వెలపెట్టి కొనుక్కున్నాడు, ఆయన రక్తము ద్వారా వెలపెట్టి కొనుక్కున్నాడు. అందుకు నువ్వు తప్పు చేయడానికి అవకాశం లేదు. ఈ శరీరంతో ఆత్మతో కూడా. ఆత్మతో ఏమంటున్నాడు, అమ్మాయి బాగుంది అబ్బాయి బాగుందని మనసులో అనుకుంటే అది తప్పు చేసినట్టే లెక్క. అది అనుకుంటే అది అనుకోవడానికి వీలేదు కదా. అంటే బుర్రొచ్చుకొని వెళ్ళిపోమంటారా అని ప్రశ్నిస్తారేమో. బుర్రొచ్చుకొని వెళ్ళిపోవలేదు. నువ్వు చూడొచ్చు కానీ నీ మనసులో పాపం చేయడానికి లేదు. నాకు అది నచ్చింది, అది బాగుంది అని అనుకోవడానికి వీల్లేదు అక్కడ. అదే దేవుడు చెప్తున్నాడు అక్కడ, నువ్వెంత నిక్కచ్చిగా ఉంటున్నావు భూమి మీద అంత నిక్కచ్చిగా వస్తున్నావు నువ్వు పరలోక రాజ్యానికి. అదే అంటున్నాడు, యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే, జవాబే. దేవుడు మనకు జవాబిస్తున్నాడు. ఎలా ఉంచున్నాము? ప్రత్యుత్తరమే. ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను, యేసుప్రభు పరలోకానికి వెళ్ళాడు కదా 40 రోజులు ఇక్కడే సంచరించి, అప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన సింహాసనం మీద కూర్చోలేదండి. ఎందుకంటే మనము కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత దేవుడు అదే చూస్తున్నాడు. ఈ భూలోకంలో మనం ఎలా ఉన్నామో చూస్తాడు ఆయన. మంచిగా ఉన్నామా చెడ్డగా ఉన్నామా? ఎందుకంటే ఆయన కనబడలేదు కదా. ఏం తప్పు చేసేసినా పర్వాలేదు, ఆయన మనం చూడలేదు అనుకుని చేసేస్తా ఉంటే అక్కడ దేవుడు పరీక్షిస్తాడు. ద్వారం దగ్గర నీ పాపం మోసపడుతుంది, నువ్వు లోపలికి వెళ్ళలేవు. నువ్వు పరలోక ద్వారం ఎప్పుడైతే తెరిచే ఉంటుంది, పరలోక ద్వారము తెరిచే ఉంటుంది. కానీ నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరు ఉండరు, దేవదూతలు ఉండరు, దేవుడు ఉండడు, ఎవ్వరు కూడా ఉండరు. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోగలవు. లేదు అనుకుంటే నీ పాపం అడ్డంగా వచ్చిన పడిపోతుంది. నీ పాపము పరలోక ద్వారానికి అడ్డానికి వెళ్ళడానికి వీలేదా? అప్పుడు ఎవరు అడ్డగించరు కదా, దేవుడు లేడు, దేవదూతలు లేరు. నీ పాపమే అడ్డగిస్తుంది కదా. నీ పాపమే నిన్ను అడ్డగిస్తుంది. ఎందుకంటే పాపానికి జీతము మరణము. పాపానికి జీతము మరణము. అది అడ్డంగా ఉండిపోతే వెళ్ళగలుగుతావు లోపలికే. మళ్ళీ ఎంత తిరిగి రావాల్సిందే. నువ్వెంత మోకరించి ఏడ్చినా అప్పుడు నువ్వు ఏడుస్తావు అక్కడి దూరం దగ్గర. ప్రభా నేను ఇంత కఠినంగా ఉంటుందని నేను అనుకోలేదయ్యా. అమ్మో ఇంత కఠినంగా ఉంటుందంటే నేను కిందనే మిమ్మల్ని క్షమాపణ అడిగేద్దు. నేను దేవుడు క్షమాపణ అడగమంటాడు కదా ఇక్కడ. కానీ నువ్వే మూర్ఖంగా వెళ్ళిపోయావు. దేవుడిని క్షమాపణ అడగకుండా దేవుడితో కలిసి ఉండకుండా నువ్వు ఎన్ని రోజులు ఇచ్చినా భూమి మీద దూసేస్తుంది దేవుడితో. నీ పాపం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని అప్పుడు దేవుడు డైరెక్ట్గా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళు. ఆకాశానికి భూమికి వేల పెడతాడు. వేల పెడతాడు దేవుడు అక్కడ. అందుకంటున్నాడు కదా, తర్వాత చదవండి ఆ వాక్యం నేను చెప్తాను. ఆకాశానికి భూమికి వేల పెడుతూ ఉంటాయి. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 6:10 ఉంటుంది. అప్పుడు చదవదు, టైం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దానికి సాదృశ్యముగా అదేదనగా సరైన మాలిన్యము తీసివేయటం కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమే నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నీ మనస్సాక్షిని గద్దిస్తాను. నువ్వు అలా వెళ్తున్నావంటే అది తప్పుడు త్రోవ కదా, అలాగే వెళ్ళకూడదు కదా అని నీ మనస్సాక్షి చెబుతున్నా ఈ శరీరము ఒప్పుకుంటలేదు. వెళ్ళాలి, అటుపక్కే వెళ్ళాలి. అటుపక్క వెళ్ళామంటే కుదరదు అంటున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. నిర్మలమైన మనస్సాక్షి భక్తులమే ఆయన పరలోకానికి వెళ్ళి, అంటే 40 రోజులు కూడా పూర్తి చేసుకుని యేసుప్రభు పరలోకానికి వెళ్ళాడు కదా. వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను, ఎందుకంటే యెహోవా దేవుడు అక్కడ ఆర్డర్గా యేసుప్రభు దూతల మీదను ఏమంటున్నాడు ఇక్కడ, అధికారుల మీదను, అక్కడ ఉన్న అధికారుల మీద, శక్తుల మీద. ఎందుకంటే అక్కడ శక్తులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అక్కడ ఉన్న శక్తుల మీద అధికారము పొందిన వాడే, అధికారాన్ని
పొందాడు పవర్. ఎందుకంటే భూలోకంలో మనిషి కుమారుడుగా వచ్చాడు కదా, ఇప్పుడు పరలోకానికి వెళ్ళేది, అక్కడ అధికారాన్ని పొందాలి. సులువుగా యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి కుదరదు. ఇక్కడ సులువుగా దేవుడు కూడా వెళ్ళిపోవడానికి వెళ్ళలేదు. అన్నింటి మీద అధికారం పొందాలి, పవర్ తీసుకోవాలి. అక్కడ యేసు ప్రభు మనిషిగా వచ్చాడు కదా భూలోకం నుంచి. మరి అలాగే నువ్వు కూడా నీకు పవర్ ఉంటేనే నువ్వు పరలోకంలోకి వెళ్ళగలవు. ఎందుకంటే ఆకాశాన్ని భూమికి ఎలబెట్టిన తర్వాత తీర్పు ఉంటుంది అక్కడ. అందుకే అంటున్నాడు, ఆ తీర్పులో నువ్వు మంచిగా ఉంటేనే పై పరలోకానికి వెళ్ళాలో, రెండో పరలోకానికి వెళ్ళాలో, మూడో పరలోకానికి వెళ్ళాలో దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఇక్కడ అంత సులువుగా లేదు, యేసు ప్రభుడే సులువు లేదు ఇక్కడ ఆయన వెళ్ళడానికి. అందుకే చెప్తున్నాడు కదా ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన పరలోకంలోకి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వాన్ని అధికారాన్ని పొంది ఆయన కుడిపార్శ్వములో కూర్చున్నాడు. మరి అలా కూడా నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండి నీతిగా ఉంటే దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. అందుకని శోధన జయించిన వాడు ధన్యుడు, ఆ శోధన నిలిచిన వాడే జీవక్రీటాన్ని అందుకున్నాడు. దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి జీవక్రీటాన్ని పెడతాడటండి. నువ్వు ఈ లోకంలో శోధన జయించి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సువార్త చదవండి. చాలు. అందుకే దేవుడు ఏమొచ్చినాడు ఇక్కడ ఉపమానంగా చెప్తున్నాడు కథలాగా. అందుకే స్వార్థ ఎట్లను మనిషి కుమారుడు చెప్పి నేను ముగిస్తున్నాను. మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. మనిషి కుమారుడు మహిమ పొందవలసి అంటే ఆయన మహిమ పొందాలి అంటే భూలోకంలో మహిమ పొందవలసిన గడియ వచ్చేసింది. ఇంకా ఆయన సిల్వెక్కవలసిన గడియ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ మహిమ పొందితేనే ఆయన సిల్వెక్కగలడు, లేకపోతే సిల్వెక్కడం కష్టం. అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమొచ్చినాడు, మహిమ పొందవలసిన గడియ వచ్చినది. గోధుమ కింద భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండను, అది చచ్చినలా విస్తారంగా గురించాను. నువ్వు విత్తనం వేస్తున్నావు, ఆ విత్తనము లోపల ఏంటంటే వేరు తన్నుకుంటేనే అది చక్కగా కాయ కాసి పువ్వులు పోస్తుంది. అది వేరు తన్నుకోలేదనుకో ఆ విత్తనం పడిన చోట ఉండిపోతుంది ఒకటే, అది ఫలితం లేదు కదా. అలాగే నువ్వు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఫలించాలంటే నువ్వు ఎక్కువ ప్రాంతంలో వాక్యంలో ఉండి ఇతరులకు నువ్వు ఫలించినా ఉండాలి. దేవుడు అడుగుతాడేమ్మా, భూమి మీదకి వెళ్ళావు కదా, నువ్వేం చేసావు, నాకేమైనా చేసావా అని అడుగుతాడు దేవుడు. ఎక్కడ ఏదో చేయాలి కదా, ఈ భూమి మీదకి వచ్చినందుకు ఏదో చేయాలి, కష్టపడాలి. అదే అంటున్నాడు, గోధుమ గింజ ఎలా వేసిందో అలాగే ఉండిపోకూడదు, అది ఏరు తండుకోవాలి. అది ఫలించితే అది చెట్లు కొమ్మలు వేసి పువ్వులు పూసి కాయలు కాసిలా ఉండాలి, ఫలించాలి. నీ కుటుంబం కూడా అలాగే ఫలిస్తుంది. అదే మాట అంటున్నాడు, గోధుమ గింజ పువ్వులో పడి చావకుండా అది చేస్తేనే అది ఫలిస్తుంది. చావకుండా విత్తనం అలాగే ఉండిపోతే కుదరదు కదా. చావకుండా అది గుట్టుగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు తనకు పోగొట్టుకున్నాడు. మరి నాకు ప్రాణం పోయింది అందుకే అంటున్నాడు. ఇంటర్నెట్ మీద పెట్టేశారు, డాక్టర్ గారు చెప్పేశారు. ఎందుకంటే బీపీ, షుగరు, ఆక్సిజన్ సమస్తము పడిపోయింది, ఏమీ లేదు. వచ్చేటప్పుడు బ్లడ్ కూడా పోయింది, వ్యాన్లో వచ్చేటప్పుడు అని ఏమైంది కూడా నాకు తెలియదు. ఒక్కటే చిచ్చు ఏమో ఎలా ఉంటుంది చిచ్చు, దాన్నే మనసులో అలాగా అనుకోవట్లేదు. నా పిల్లలు ఏమవుతారు, వీళ్ళు ఏమవుతారు, అది నాకు అవసరం లేదు, అయిపోయింది. అది చూసేసాను, అయిపోయింది. కానీ నా సంఘము, నా చిచ్చు, అప్పుడు వెంటనే పిల్లలతో చెప్పాను, పాస్టర్ గారు ఫోన్ చేయండి, ఆయన వచ్చేస్తాను. ఇంకా అది మనసులోనే, ఎందుకంటే నా ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ ఆ చర్చి మీదే ఉండిపోయింది, సంఘం మీదే ఆ ప్రాణం. అందుకే అంటారు కదా, కొట్టుకున్నప్పుడు కూడా అదో రకంగా ఉంటుందని. ఏది మనసులో బాధగా ఉంటుందో అదే మనసులోకి వచ్చేస్తుంది. డాక్టర్ గారు చెప్పారు, చచ్చిపోతారు ఆవిడ, ఒక అరగంటలో చచ్చిపోతారు, ఎప్పుడు చచ్చిపోతారు, కానీ ప్రాణం మాత్రం పోతుంది. సంఘం అంతా ప్రార్థన చేశారు, వెళ్ళిన దాన్ని దేవుడు తిరిగి పంపించాడు. మళ్ళా
అది అనుకుంటాను, ఎందుకు పంపించాడు ఈయన అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అది చచ్చిపోతేనే కానీ అది ఫలించదు. ప్రాణం కాపాడుకోవాలి, నా ప్రాణం ఉండాలి, నా బిడ్డల కోసం నా కోసం ఉండాలంటే మాత్రం ప్రాణం ఎప్పుడో తీసుకెళ్ళిపోదు అని తీసుకెళ్ళిపోను ఇప్పుడు. కానీ నాకు చర్చి ప్రధానం. అది ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది? ఎందుకంటే అప్పుడే గ్రామాలకు వెళ్ళిపోతున్నాను, పిల్లలతో చెప్పాను, పాస్టర్ గారికి ఫోన్ చేయండి అని వచ్చేస్తాను. సంఘము ఖాళీగా ఉండిపోకూడదు. చర్చి అదే మాట్లాడుతున్నాడు కదా దేవుడు ఇక్కడ. ఏమంటాడు? తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని బాగుంటున్నాడు. ప్రాణాన్ని ప్రేమిస్తే అటు బాగుంటుకుంటారు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎక్కడ తీసుకెళ్లాలో, ఎలా ఉండాలో తెలుసు ఆయనకి. ఈ లోకంలో తన ప్రాణాలను ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్నావు. నువ్వు ప్రాణం గురించి ఆలోచించకుండా నువ్వు ప్రార్థనతోటే కొట్టుమిట్లాడేవనుకో ఆయన కాపాడేస్తాడు. అప్పుడు ఆయన ఉన్నారు దాచు గారు, ఇంటర్నెట్ మీద పెడితేనే కానీ అది ఒక ఛాన్స్ అంతే, ఇంకేం కాదండి. మీరు సంతకం పెట్టేస్తే నేను డాక్టర్ అందరికీ కూడా నేను చేసేస్తాం ఆవిడ, చూద్దాం దేవుడు ఆవిడ అది ఆఖరి ఛాన్స్ అని చెప్పి సంతకం పెట్టమన్నాడు. పిల్లలు ఎవరూ పెట్టలేదు, భయపడి. అప్పుడు మా మామూలు వచ్చి సంతకం పెట్టాడు, పెట్టేయండి అన్నాడు. అందరూ డాక్టర్లు వచ్చేసి ఈ పళ్ళు కూడా తీసేశారు. అది పెట్టేటప్పుడు అంతా కూడా చాలా ఇదిగా అన్నమాట. చాలామంది డాక్టర్లు 10 మంది దాకా వచ్చి అదంతా, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు డాక్టర్కి, వెళ్ళండి ఆవిడ నెట్టు మీద పెట్టి బ్రతికించి వెళ్ళి నా సంఘంలోకి వచ్చి వాక్యం చెప్పాలి. ఎంత గొప్పగా పెట్టారో తెలియదు. అలాగే కృప, ఎందుకంటే సండే స్కూల్ టీచర్ గారు ఆవిడ కూడా తను అక్కడే జాబ్ చేస్తుంది. తను వెళ్ళి అడిగింది, డాక్టర్ గారు నిన్నే వాక్యం చెప్పారండి పాస్టర్ గారు, మరలా ఎలా వచ్చారు అని చెప్పి అన్నప్పుడు, చూద్దాం మా దేవుడి చిత్తం ఎలా ఉండదు, కానీ బ్రతుకుతుందని మేము అనుకోవట్లేదు అని చెప్పి. ఎందుకంటే దేవుడి చిత్తమే బ్రతుకుటాయి కొరకే చావైన మరియు వేలు. అదే మనం ఉండాలి, మనం అదే ఆలోచించాలి. కానీ అయ్యో నా ప్రాణం కాపాడుకోవాలి, నా పిల్లలు ఏమైపోతారు, అది అవసరం లేదు మనకి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన నన్ను వెంబడించగలను, అప్పుడు నేను ఎక్కడికి ఉందనో అక్కడ నా సేవకుడు కూడా ఉండను. ఒకడు నన్ను ప్రేమించినట్ట తన తండ్రి అతనికి మంచి చేశాడు. యేసుప్రభు ఎక్కడ ఉంటాడు అక్కడే మొదలు పెడతాడు. సేవకుడికి దేవుడిచ్చిన వరమది, ఆయనతో పాటు నిలబెట్టుకుంటాడు అక్కడ. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది చెప్పేసి నేను చూస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ, కాబట్టి అక్కడ నిలుచుండి వినుడి సమూహం అంతా కూడా దేవదూత ఏమంటున్నాడు ఇక్కడ 29 వచ్చిన చదవండి. అది తీర్పు జరుగుతుంది ఈ లోకంలో, శబ్దం వచ్చేస్తుంది భయంకరంగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సముద్రం మీద ఒక పాదము, భూమి మీద ఒక పాదం వేసి గాండ్రిస్తున్నాడు దేవుడు ఇక్కడ. గర్జించేసం వల్ల పాపం ఎక్కువైపోయినప్పుడు గాండ్రిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందువల్ల ఇలా జరుగుతుందని, దేవుడి కోసం దాన్ని జరుగుతుంది అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా కోసం రాలేదు, అది మీకోసమే. జడ్జిమెంట్, ఈ లోకంలో తీర్పు జరగబోతుంది. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎట్లా అందరూ నా ఎందుకు ఆకర్షించబడతారు. ఎందుకంటే యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు కదా, అందరూ ఆయనతోటే వస్తారు, అందరూ చాలా మంది. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు చెప్పి నేను ముగిస్తున్నాడు ఇక్కడ. దేవదూత, సాతాను, లూసిఫర్. ఎందుకంటే దేవదూత చాలా అందగైతే దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు అందరూ దేవుని దగ్గర స్తుతులు అందుకుంటున్నారు, స్తోత్రాలు అందుకుంటున్నారు. పరలోకమో భూలోకమో పాతాళలోకమో దేవుడికి స్తుతులు చెల్లిస్తుంది. కానీ దేవదూత అసూయ వచ్చింది. అందుకే మనిషికి అసూయ రాకూడదు. అప్పుడు ఏంటి అన్ని దేవుడికైనా స్తుతులు నాకు లేవా అని అసూయ పడినప్పుడు ఒక్క తోపు తోసి కింద తోసాడు దేవుడు.
ఎప్పుడైతే సాతాను కిందకి వెళ్ళి అయ్యేటప్పుడు భూమి మీదకి ఎప్పుడైతే వచ్చిందో సాతానుగా మారిపోయింది. ఎందుకంటే భూమి మీద సాతాను ప్రభావం ఎక్కువ ఉంటుంది. లూసిఫర్గా మారిపోయింది సాతానికి. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు కూడా ప్రజలను పరిపాలించాలని ఉంది కదా, నరకం అనేది పరలోకం నాది అన్నాడు దేవుడు అక్కడ. అప్పుడు వికటాటాసం చేసి నవ్వుతుంది ఇక్కడ. నీ దగ్గరికి ఎవరు వస్తారో? ఎందుకంటే దేవుడి మీద కోపము అసూయ ఎక్కువ ఉంది కదా. నీ దగ్గరికి ఎవరు వస్తారు? నీ దగ్గరికి ఎవరో కాదు, నా దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఏది కావాలో నేను ఇస్తాను కదా, ఆ రుచులు నేను ఇస్తాను. పాపం చేసి నా దగ్గరికి రావాలి ప్రతి ఒక్కడును. పాపం చేయకుండా రాడు, పాపం చేయించి నా దగ్గరికి నేను తీసుకెళ్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు మౌనంగా చూస్తున్నాడు తన కాసి దేవుడు. నా ప్రియ కుమారుడు వస్తాడు, ఆయనతో రక్షణ వాక్యం ఇది చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథము 1:6 చదవండి. 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన, యేసు ప్రభు రక్తము వలన మన పాపములు కడిగిన వారికి మహిమయు ఆమేన్. తన తండ్రికి ఒక రాజ్యం ఏర్పాటు చేశాడు యేసు ప్రభు. తన రక్తం ద్వారా మన పాపాలు కడిగి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాడు. తన తండ్రికి ఒక రాజ్యంగా చేశాడు. అదే చెప్పాడు కదా, సాతాను వికటాటాసం చేసి నవ్వుతున్నప్పుడు. ఎందుకంటే నరకానికి వెళ్ళిపోతున్నారు, ఒక పండగకు వెళ్ళినట్టు, పక్షులకు వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు నరకంలోకి. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు తన బలిదానమై ఆయన రక్తం ద్వారా అందరినీ రక్షణ భాగ్యాన్ని కలుగు చేసి పరలోక రాజ్యానికి తన తండ్రికి ఒక రాజ్యంగా చేశాడు. చదవమని. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకోరు. అవును ఆమేన్. చాలు. అందు గురించి ఏంటంటే తన తండ్రికి ఒక రాజ్యంగా చేశాడు పరలోక రాజ్యం. దేవుని పరిశుద్ధ వాక్యం నేర్చుకోక ఆమె. అమ్మ రేపు బుధవారం నాడు 10వ బుధవారం